వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి కర్క గంగారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, గతంలో మీరు జెడ్పీటీసీగా సర్పంచ్ గా కూడా పదవిలో కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. ఆల్రెడీ మీకు ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించేంత కూడా ఉంది. ఎందుకు సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది? ఈరోజు మేము మళ్ళీ సర్పంచ్ ఈరోజు దర్పల్లి అంతా 7 సంవత్సరాల నుంచి చాలా వెనకబడి ఉంది. దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎస్టీ వాళ్ళకు వెళ్ళడం జరిగింది కాబట్టి, ఇది ఒక బీసీ జనరల్ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా పోటీ చేసి గత 5 సంవత్సరాలు ఇంతకుముందు 2013 నుంచి 18 వరకు చేయడం జరిగింది. అప్పుడు ఆ గత అనుభవాలే ఇప్పుడు నాకు ఈ గ్రామాన్ని ఎట్లా చేయాలనో బాగా అనుభవం ఉంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది కూడా ఇక్కడ. ఎందుకంటే ఈ 7 సంవత్సరాలు ఎంత నష్టపోయినామో, పబ్లిక్ ఎంత నష్టపోయారో నాకు బాగా బాధ అనిపిస్తుంది కాబట్టి నేను ముందుకు వస్తున్నాను. అదే విధంగా రాజకీయాల్లోకి మీరు వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గతంలో కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? ఎవ్వరు లేరు మా గతంలో రాజకీయంలో. మాకు 1995లో నేను వార్డు మెంబర్గా చేసిన పోటీ. ఇక్కడనే 13వ వార్డు. గోసంగి వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ అందరు కలిసి నన్ను అప్పుడు వార్డు మెంబర్ గెలిపించడం జరిగింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు నేను మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది నన్ను. 2006లో కేశపల్లి గంగారెడ్డి నాయకత్వాన అప్పుడు జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. 2013లో మనం సర్పంచ్గా గెలవడం కూడా జరిగింది ప్రజల ఆశీస్సులతో. కాబట్టి నేను ఇప్పుడు ప్రజాసేవ చేయడానికే ముందుకు వస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు తెలిసే ఉంటాయి. అదే విధంగా అంటే గత పాలకులు అభివృద్ధి గ్రామంలో చేయలేదని మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది మీరు. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఈ దర్పల్లిని గత 5 సంవత్సరాల తర్వాత ఎలా చూడబోతున్నారు గ్రామస్తులు? ఇది 5 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమంగా అంటే అన్ని వసతులు కల్పిస్తాం. ఇక్కడ దర్పల్లిలో ప్రజలకు ఏమేమి అవసరాలో మాకు బాగా తెలుసు. ఫస్ట్ తాగునీరు, తర్వాత వెలుతురు, అంటే లైటు కంబాలు లేవు చాలా రోజులల్లో, చాలా చోట్ల. ఇవి డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఖరాబ్ ఉంది. చెత్త చెదారం ఎక్కడ దొరికితే అక్కడ పడేయడం జరుగుతుంది దర్పల్లిలో. ఇదంతా క్లీన్ అండ్ గ్రీన్ చేయడం చేస్తాం. అట్లనే మంచినీటి సమస్య తీరుస్తాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ 5 ఏదైతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయో అవి కంపల్సరీగా చేస్తాం. అట్లనే మేమందరం కూడా ఎంపీ అరవింద్ మనకు సపోర్ట్గా ఉన్నాడు. అట్లనే 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి సంఘాలను కూడా డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాను. అట్లనే ఉదాహరణకి పోచమ్మ, అక్కడ మా దర్పల్లిలో పోచమ్మ తల్లి ఉంటుంది. ఈ గూళ్ళ వాళ్ళే దానికి సేవ చేస్తారు. అక్కడ తాగునీరు లేరు, కనీసం చేతులు కడుక్కునే కూడా వాటర్ లేదు. అక్కడ లైట్లు లేవు. చీకటి అయితే కూడా అక్కడ సింహం చీకటి ఉంటుంది, లైట్లు కూడా లేవు. అక్కడ దేవుళ్ళు ఎక్కడ ఏ దేవుడో కూడా తెలియకుంటున్నది. కాబట్టి దాన్ని కూడా నేను ఉదాహరణకు చెప్తున్నా. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. నేను కంబాలు లైటింగ్ ఇస్తా, సీసీ రోడ్ వేస్తా, అక్కడ కంపల్సరీ తాగే వాటర్ ఇస్తా కంపల్సరీ అక్కడ. అట్లనే ఆ దేవుడు మన ఆశీస్సులతో ఈ గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా కంపల్సరీ. అదే విధంగా మీతో పాటు 6 నామినేషన్లో ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆ 6లో ఒకరేమో 10 గంటల దాకా లేవరు. ఇంకొకరేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు జీరిపోవాలని ఒక 2 పెట్టడం జరిగింది. వాళ్ళ గురించి నేను మాట్లాడడం, వాళ్ళు కూడా తమ్ముళ్ళే, సోదరులే. నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. కానీ ఇక్కడ ఏవైతే కాంగ్రెస్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసుకున్నారో అసలు ఏ సర్పంచ్ కూడా తెలుస్తలేదు జనాలకు. 3 పోతురు, 4 వెళ్తురు. అలాగే మనకి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరేమో బీజేపీ. మీరు గెలిచిన తర్వాత నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయా? గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాక దాదాపు 10-12 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాస్తలు. ఎందుకంటే ఏమన్నా అంటే ఓపెన్గా సీఎం గారే చెప్పడం జరుగుతుంది, మా దగ్గర బడ్జెట్ లేదు అని. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు కూడా అవే వచ్చినాయి. ఇప్పుడు కూడా అడావిడి ఎలక్షన్ పెట్టడం కారణం ఏంటంటే 30,000 కోట్లు వాపసు పోతాయి కేంద్రం నుంచి వచ్చే నిధులు.
అవి గ్రామ పంచాయతీలకు రావాలా కాబట్టి హడావిడిగా ఎలక్షన్ పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటే డెవలప్ చేయగలుగుతాం కంపల్సరీ గ్రామాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక రూపాయి కూడా ఇస్తలేదు, మనకు దానికి సంజాయిషి కూడా అవసరం లేదు. అట్లనే మన ఆ ప్రభుత్వం చేసే పనులు కూడా ఇక్కడ దరిపల్లిలో ఉన్న నాయకులు అనల్లో వాళ్ళ నపసక్కలలో నాకు తెలియదు, కానీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు పేర్లు వచ్చిన వాళ్ళు ఏమో కట్ అయినాయి. వాళ్ళ డ్రైవర్లకు ఒక స్కూల్ డ్రైవర్కు ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది కంపల్సరీగా. ఈ ఎలక్షన్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కనకగంగారెడ్డి గెలుస్తాడు దరిపల్లిలో కంపల్సరీ ఒక ఇంటెలిజెన్స్ తోటి రిపోర్ట్ తెప్పించుకొని కనకగంగారెడ్డి గెలిస్తే బీద వాళ్ళకే వంచిపిస్తాడు. కానీ దాన్ని మనం పెట్టిన పేర్లు వాళ్ళ దగ్గర ఏదో ఆశించినవి వెనుకపోతాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న నాయకులు ఎమ్మెల్యేని రాంగ్తో తప్పుదో పట్టించి ఒక్కటే రోజు నోటిఫికేషన్ తెల్లారితే వస్తుంది అనగా ఒకటి రోజు వంచిపోయడం జరిగింది. వాళ్ళు ఫైనల్ చేసి లిస్టు, ఆ లిస్టులో ఏం చేసిర్రు, 1-2 రూమ్లు డ్రా తీసి పబ్లిక్ ఏం చేసిర్రు, అక్కడ బెడ్రూమ్లో కదా తీయవలసిన అవసరం ఏంది, నడి సెంటర్ తీయచ్చు కదా డ్రా. నడి సెంటర్ తీస్తే నువ్వు దూరవే, అక్కడ తీసిన ఎందుకు, అక్కడ తీయంగా ఒక 4-5 తీయంగానే రౌతులతో కొడితే ఇంకా వెళ్ళిపోయడం జరిగింది ఇక్కడికి. అంత ఎందుకు భయం, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది కంపల్సరీ, వాళ్ళకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఎమ్మెల్యేకు నేను ఒకటేసారి గెలుస్తారని ఆయన, ఇప్పుడు నేను ఉండేది ఒకటేసారి, ఇక నేను మళ్ళీ రాను చేయని దాచుకోవడానికి రెడీ ఉన్నాడు ఆయన. విధంగా ఇక్కడ 6 మీకు పోటీగా ఉన్నారు, మీరు ఎలా పోటీ తట్టుకుంటారు? ఆ 6 నాకు 5 పోటీ కాదు, నాకు నేనే పోటీ. ప్రజలు నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఎమ్మెల్యేకి పోటీ ఉన్నది ఇక్కడ దర్పల్లిలో. కాబట్టి ఎన్నెళ్ళు లేని వచ్చి ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లలో ఎప్పుడు లేని విధంగా ఒక క్యాస్ట్ దగ్గరకు వచ్చి నేను ఇన్ని లక్షలు అన్ని ఇస్తాను వాగ్దానం చేయడం జరిగింది ఎమ్మెల్యేకు కొంచెమన్నా ఉండాలి. ఆయన ఎలక్షన్లలోనే వాగ్దానాలు ఇచ్చిన తీర్చలేడు, దాన్ని ఇప్పుడు వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అంటే ప్రజలు దయచేసి నమ్మలేని పరిస్థితులు ఉన్నారు, నమ్మద్దు కూడా దాన్ని అని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు. అదే విధంగా ఇక్కడ మొత్తంగా ఓటర్ల సంఖ్య ఎంత ఉంది? 10,000 ఉంటుంది. 10,000 ఉంటుంది. ఇప్పుడు ప్రచారం స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ చేశారు కదా గత 2 రోజుల క్రితం నుంచి, మీకు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? చాలా బాగుంది. ప్రజలు అన్నా నీకు చేసే అనుభవం ఉంది, నువ్వు ఇంతకుముందు చేసినావు, గతంలో చేసినావు, చాలా అనుభవం ఉంది, గ్రామం గురించి పట్టు ఉంది, మీ ఎంబటే మేముంటామని ప్రజలందరూ నాకు స్వాగతం చేస్తారు, నాకు మద్దతు పలుకుతారు. ఓకే, చివరిగా గ్రామ ప్రజలందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, అందరూ కూడా మంచి అభివృద్ధి ఎవరు చేస్తారు, మంచి పరిపాలన ఎవరు అందిస్తారు అన్నది గ్రహించి మా ఉంగరం గుర్తుకు ఓటేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అదేవిధంగా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఏదైనా మొదలు పెట్టి, అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మొదలు పెట్టి ఆగిపోయినా ఏమైనా ఉన్నాయా అభివృద్ధి కార్యక్రమాలు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఆగిపోయిన పనులు మస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సాంక్షన్లో ఈ ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఉదాహరణకి ఇదే బైపాస్ రోడ్డు గోసంకాలం టు తెలంగాణ తల్లి వరకు డబుల్ రోడ్ చేస్తాము, టెండర్లు అయినని చెప్పి మభ్య పెట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏమో శాంక్షన్ చేసింది, ఈ ప్రభుత్వం ఏమో టెండర్లు పెట్టి ఆ పనులన్నీ ఆపేయడం జరిగింది. అట్లనే సెంటర్ లైటింగు పెద్దమ్మ కాడికి వెళ్ళి నడి సెంటర్ వరకు దమనపేట చివరస్తాక కొద్దిగా కట్టడం జరిగింది, మొత్తం వదిలేయడం జరిగింది, దాన్ని కూడా స్టార్ట్ చేయడం లేదు. అదే విధంగా 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వాలు ఎవరికి కూడా ఇస్తలేవు. ఉదాహరణకు మన పెన్షన్లు వస్తలేవు, పెన్షన్ లేదు 2,000 ఇస్తాడు, ఇచ్చిండా? మహిళలకు పిల్లలకు స్కూటీ ఇస్తాడు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ఇచ్చి డబ్బులు ఇస్తూ తులం బంగారం ఇస్తాడు, కళ్యాణ లక్ష్మినే ముంచేసిండు, ఒక కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. షాది ముబారక్ అంతే చేస్తుండు. కాబట్టి రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. ఇవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. కాబట్టి మేము గెలిస్తే ఈ పనులు అమలైన దాకా, దరిపల్లిలో జరిగే పనులు, పెండింగ్లో ఉన్న పనులు అభివృద్ధి అయిన దాకా, మనం ముందుకు వచ్చేది స్టార్ట్ చేసేదాకా నేను ముందటుండి ఉద్యమం చేసి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి నేను దాన్ని డెవలప్మెంట్ చేపేదానికి ముందుకు వస్తున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.